మాట్లాడితే పెద్ద ఉద్యమకారుల బిల్డప్. నీ ఉద్యమం తిన్న దరక్క చేసేది. అసలు ఉద్యమం అంటే కడుపు కాల్ చేసేది. ఈ స్వీట్ బాబు సార్ చేయమన్నాడు సిస్టర్. అంత సీన్ లేదు. వాళ్ళ కోసమైతే అస్సలు చేయను. నాకు తినాలనిపించింది చేస్తున్నాను. అవునా? అయినా స్పెషల్ గా స్వీట్ చేస్తున్నావు ఏంటి సిస్టర్? ఎవరైనా గుడ్ న్యూస్ విన్నాక స్వీట్ తింటారు, కానీ వెరైటీగా ఉంటుందని స్వీట్ తిన్నాకైనా గుడ్ న్యూస్ వింటామేమోనని చేస్తున్నా. కానీ ఏం ప్రయోజనం? ఆ పాప బాబులు కూడా తింటారు కదా. హలో, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా? నోరు తెగలేస్తోంది. ఇది చేసింది మన కోసమే. ఈ స్వీట్ పైన ఆ తొట్టి గ్యాంగ్ చేస్తే నరికి పోరేస్తాను. నువ్వు స్వీట్ చేసిన సంగతి తెలిస్తే చాలు. వాళ్ళు కాలు చేతులు వేయాల్సిన అవసరమే లేదు. అమ్మ చేత ఫోన్ చేస్తారు. అప్పుడు నీ అంతటి నువ్వే ఈ స్వీట్ ని తీసుకెళ్లి ఆ పాప బాబుకి తినిపిస్తావు. చూస్తూ ఉండు. మీ బాబాయ్ పిన్నిలు షాక్ తో గిలగిలా కొట్టుకునేలా చేస్తా. ఏం చేస్తావు సిస్టర్? చూడు. ఇప్పుడు ఇందులో స్వీట్ ఉందని ఎవ్వడు అనుకోడు. నువ్వు సూపర్ సిస్టర్. ఇప్పుడు బాబు సార్ వాళ్ళు ఈ డబ్బా చూసినా కూడా ఇందులో కారం ఉందనుకుంటారు కానీ స్వీట్ ఉందనుకోరు. దిల్లు, ఎందుకలా రాస్తావు? ఇప్పుడే తినేస్తే పోయింది కదా. లేదు కామ్రేడ్, వాళ్ళకి భయపడి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బండగదులు తినడం ఏంటి? నాన్ సెన్స్. కాసేపు ఆగి రిచ్ గా హాల్లోనే తిందాం. పదండి పదండి. రాసినంత మాత్రాన నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, మీకు దిమ్మ తిరిగేలా చేస్తా. నాతో పెట్టుకోకే తింగరే. డాడీ, ఆకలిస్తుంది. ఆ యూజ్లెస్ ఫెలోస్ ని పిలిచి వెంటనే లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పండి. వాళ్ళకి నేను చెప్తా గానీ ముందు నువ్వు ఈ స్వీట్ తిని బేబీ. పాపా, నువ్వు కూడా. వాట్ ఇస్ దిస్ బాబు? కారం మమ్మీ. నో బంగారం, ఇది కారం కాదు, స్వీట్. దానిపైన కారం అని రాసుంటే స్వీట్ అంటావేంటి డాడీ? బాబు, ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ ఉందనుకుంటుంది పాప. కావాలంటే నువ్వు తిను. నాకు తెలుగు రీడ్ చేయడానికి రాదు అని నువ్వు నన్ను చీట్ చేయడానికి ట్రై చేస్తున్నావా? పాపా బంగారం, ఇది కొంచెం పట్టుకో. పట్టుకో. నాకేమన్నా అయిందా? నేను బాగానే ఉన్నాను కదా. తిను, నువ్వు కూడా తిను. నిజంగానే స్వీట్ మమ్మీ. అనవసరంగా నేను రాగానే నన్ను కొట్టావు. ఇది ముందే చెప్పుండొచ్చు కదా. ఎక్కడిది డాడీ? ఎక్కడదో అయితే నేనెందుకు తీసుకొస్తానమ్మా? ఆ తింగరిది వాళ్ళ కోసం చేసుకుంది, అందుకే తీసుకొచ్చా. దానికి తెలిస్తే హత్య చేస్తుందేమో డాడీ. నో డార్లింగ్, ఆ యూజ్లెస్ ఫీమేల్ ఏదైనా చేసిందంటే దాన్ని షూట్ చేసి పారేస్తాను. కరెక్ట్ పాప. లేకపోతే మనం తినకూడదంట. అందుకే కారం డబ్బాలో పెట్టింది. తారు డబ్బాలో పెట్టినా మనం కనిపెట్టి తింటామని దానికి తెలియదు. నువ్వు తిను బంగారం, తిను. నువ్వు కూడా తిను పాప. దిల్లు, ఏంటి బావా గుర్తు పెట్టలేకపోతున్నావా? కారం అని రాశాను కదా ఆ బాక్స్. ఆ డబ్బాయే కనిపించట్లేదు. అవునా? జరుగు. డబ్బాపై కారం అని రాసిన కరెక్ట్ గా తీసుకెళ్లారంటే ఎప్పుడో 10th లో చనిపోయిన మా అమ్మ మీదొట్టు. నాకే పాపం తెలీదు. అయినా బాబు సార్ వాళ్ళే తీసారని గ్యారంటీ ఏంటి? బాబు సత్యేక మీ అమ్మ తీస్తుందా? కమాన్ కామ్రేడ్, అటాక్. పాపా, ఆ తింగరదానికి అనుమానం రాకముందే దీన్ని సేమ్ ప్లేస్ లో పెట్టొస్తా. ఒక్క నిమిషం డాడీ. ఇప్పుడు తీసుకెళ్ళండి. మనమే తిన్నామని వాళ్ళకి చచ్చినా తెలీదు. యా డార్లింగ్, యూర్ ఎ జీనియస్. అచ్చు నాలాగే. తింగరే నిన్ను. యూజ్లెస్ ఫీమేల్, మమ్మల్ని కామేష్ అంటావా? కామేష్ కాదు పాపా, కామోష్. హిందీలో అది చెప్పింది కూడా అదే. ముందు మీరు చేసిన ఏదో పనికి మాకు సారీ చెప్పండి. ఏంట్రా గిరిగా సారీలు పుర్లని? ఏ బాబు సో మాతో పెట్టుకోవాలని చూస్తే మసిపోతారు, జాగ్రత్త. మనల్ని యాష్ చేసేస్తుందంట పాప. తింగరే, నిన్ను షూట్ చేసి పారేస్తాను. పాప, నీ గన్ ఒకసారి. నో బాబు, ఈ సిచ్యుయేషన్ లో గన్ అవసరం లేదు.
జస్ట్ వన్ వార్నింగ్ చాలు. ఏంటండి మీరు మాకు వార్నింగ్ ఇచ్చేది? యూస్లెస్ ఫీమేల్. నువ్వు మా సర్వెంట్వి. ఏ డిష్ ప్రిపేర్ చేసినా ఓనర్స్ గా మేమే ఫస్ట్ టేస్ట్ చేయాలి. లేదని ఇరిటేట్ చేసావో మా అక్కకి చెప్పి నిన్ను పర్మనెంట్ గా క్యాచ్ కూడా పంపించేస్తాను. బీ కేర్ఫుల్. క్యాచ్ కూడా కాదు పాప, యోసఫ్ కూడా. యా. పాప మేడం నాకే వార్నింగ్ ఇస్తారు కదా, చెప్తా. నేనే కనుక నకిలీ నారాయణ కూతుర్ని అయితే శివ అది వాళ్ళకి తెలియదులే బావా. నేనే కనుక కంఠం లేని నందిని హరిశ్చంద్రప్రసాద్ కోడల్నే అయితే నేను చేసిన స్వీట్ ని ఈ పాప వాళ్ళు తింటే ఖచ్చితంగా నా శాపం తగులు కాక. యూస్లెస్ ఫీమేల్. నా ఫేస్ మీద వాటర్ వేస్తావా? నిన్ను పాపా సిస్టర్, నీ శాపం తగిలినట్టుంది. దిల్లు నిజంగానే చెప్పించావా? అప్పుడప్పుడు అలా జరుగుతుంటుందిలే బావా. బాబు గెట్ మీ ద గన్. దీన్ని షూట్. ఆ బాబు గాడికి తగులుంటే బాగుంటది బావా. నోర్మి తింగరి కావాలనే స్వీట్ లో ఏదో కలిపావు కదూ. తొక్కలేని హాస్పిటల్కి వెళ్ళొచ్చాక చెప్తానే. పాపా పద పాప, మనం తొక్కలేని హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ డాక్టర్ నా ఫ్రెండే. కొంచెం ఓర్చుకో పాపా. అనవసరంగా రచ్చ చేసావు. ఇప్పుడు చూడు ఈ వాంతులు ఎటుపోయి ఎటొస్తాయి ఏంటో. ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడతావేంట్రా బావుగా? రే అన్నయ్య వీడింతే కానీ రావెళ్దాం. ఏ ఆగండి, నేను వస్తా. ఇప్పుడు ఎలా ఉంది పాపా? పర్వాలేదు. ఓకే ఓకే సర్దుకుంటుందిలే. ఏంటే తింగరి, ఏదో శాపం నెరవేరినట్టు పోజు కొడుతున్నా. మా ఫ్రెండ్ ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు, వెంటనే నార్మల్ అయిపోయింది. మరి టెస్ట్ ఎందుకు చేశాడు డాడీ? ఏదో సేఫ్ సైడ్ కోసం బంగారం. పాపా రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? వాళ్ళ కాంపౌండర్ కి ఇచ్చి పంపిస్తా అన్నాడు పాప. అబ్బో నీకు బాగానే సర్కిల్ ఉందే. పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు. మరి ఏమనుకున్నావే? నాతో పెట్టుకోకు. బాబు సార్, బాబు సార్. నువ్వేంటి వెంకు ఇట్టా వచ్చావు? ఈ అవతారం ఏంటి? వెంకు లేదు, నాకు లేదు. బాబు సార్ ఎక్కడ? ఎందుకు? నేను తొక్కలేని హాస్పిటల్లో స్టాఫ్ గా చేరాను. నా జీవితాన్ని మార్చుకున్నాను. ఈ రిపోర్ట్స్ తెచ్చాను. బాబు ఇక్కడ ఇలా రా, ఇలా రా. ఏది ఇటు ఇటు. ఒక్క నిమిషం, ఇలా వస్తారా? షూర్. రిపోర్ట్స్ ఇమ్మంటే వస్తావేంట్రా? ఏమైంది వెంకు? చెప్తా. మీరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాబు సార్ని ఎగాదిగా చూసి ఫస్ట్ నేను ఇప్పుడు నేను ఇప్పుడు నేను వెంకు గారు ఏంటండి? వెంకు ఏమైంది? ఏమైందా? ఈ వయసులో తండ్రి కాబోతున్నాడు. మర్యాదగా మాట్లాడు. నే తండ్రి కావడం ఏంటి? నేను అబద్ధం చెప్పినా ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పు మిస్టర్. కంగ్రాట్స్ పాప మేడం, మీరు తల్లి కాబోతున్నారు. నువ్వు ప్రెగ్నెంట్ అంటే పాప. నువ్వు బాబు అన్నావో బాబోయ్ అన్నావో అర్థం కాలేదు పాప. బాబు సార్, మీరు కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎందుకు? బాబు సార్, కడుపు ఆలస్యంగా అంటే ఏజ్ బారయ్యాకొస్తే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా? మేడం మీరు అరవకూడదు, కూర్చోండి. ఈ గుడ్ న్యూస్ అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తా. బాబు సార్, మీరు అన్నం తిన్నారా, గడ్డి తింటున్నారా? మేడం అరవకూడదండి. చీదీనమ్మ జీవితం. నా తిండికి దాని అరుపుకి సంబంధం ఏంట్రా? నువ్వు ఊరుకో పాప. ఓకే బాబు. అక్కడ అత్తకి ఫోన్ చేస్తుంది, చెప్పరా? హలో అత్తయ్య, నేను సిస్టర్ ఒక నిమిషం. వీళ్ళకి వారసుడు వస్తుంటే ఆ పుట్టింది ఎందుకు ఇక్కడ? అదే నిజమేనా అన్నయ్య? ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడుతున్నావే? సరే అత్తయ్య. కంగ్రాట్స్ అత్తయ్య, మీరు పెద్దమ్మ కాబోతున్నారు. షట్ అప్. ఏంటా లాంగ్వేజ్? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. విషయం ఏంటో చెప్పు. పాప మేడం తల్లి కాబోతున్నారండి. నాన్సెన్స్. తల్లవడం ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? అయ్యో మీ మిడిల్ క్లాస్ పిచ్చి తగులయ్యా. నిజమండి. పాప మేడం అలా సడన్ గా కూర్చోకూడదు. బిడ్డ ఎదురు తిరుగుతాడు. అదేంటి బిడ్డ అడ్డం తిరుగుతాడంటారుగా? అది మీ ఏజ్ వాళ్ళకి. ఏజ్ బారైన వాళ్ళకి బిడ్డ ఎదురు తిరుగుతాడు. అయినా బాబు సార్ ఈ ఏజ్ లో మీరు సూపర్ వింకు. చాలా గ్యాప్ వచ్చింది కదా. కాంపౌండర్ గా ఆ పాప బాబుల్ని నమ్మిస్తావో లేదో అనుకున్నా. తీసావు. థ్యాంక్ యూ సిస్టర్. బావా, ఆ బాబు సార్కి మన మీద డౌట్ వచ్చినట్టుంది. ఇటు వస్తున్నాడు.
ఇప్పుడేం చేద్దాం అందులో? అది తప్ప వేరే మాట రాదారా నీకు? నువ్వేం చెప్తావులే పాపం. ఆ రైట్ అని అనాలి. సిస్టర్ ఏదో ఒకటి చేయి, లేదంటే మొత్తం పులిహారే. ఒక పని చేద్దాం. ఓకే సిస్టర్, వెంకు ఇప్పుడు ఏమంటావు? నేను ఇప్పుడే కాదు తర్వాత అయినా ఇదే మాట్లాడతాను. నేను మీరు ఇచ్చే డబ్బు గురించి మనిషిని కాదు. బాగా ఆలోచించుకో వెంకు. మేమిచ్చేవన్నీ 100 నోట్లే. దానికోసం వందలాది మంది జనం క్యూలో నిల్చుంటున్నారు తెలుసుగా. చెప్పు, పాపమేడ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడ మగ? అలా చెప్పడం చట్టరీత్యా నేరం. నన్ను ఫోర్స్ చేస్తే పోలీసులకు పట్టిస్తాను. అనవసరంగా వెంకుని అనుమానించాను. అంటే పాప నిజంగానే తల్లి కబుతుందా? పాప ఏంటి ఇప్పుడు ఆడ మగ చెప్తావా? చెప్పు. మీరెంతగా అడుగుతున్నారు కాబట్టి లంచం తీసుకోకుండా ఒకటి మాత్రం చెప్పగలను. ఏంటిది? పుట్టబోయే బిడ్డ బాబు సార్ పూరికలతో గాని, పాప మేడం పూరికలతో గాని, లేదా ఇద్దరు పూరికలతో గాని పుట్టచ్చు. ఇట్ ఈస్ కన్ఫర్మ్. మా బిడ్డ మా పోలికలతో కాక ఇంకెలా పుడతాడరా? సిస్టర్ ఇలా కాదు గాని వెంకు, పాప మేడంకి కడుపు లేదు రాదు అని చెప్పేసి. దానివల్ల మనకేం లాభం బ్రో? ఉందిరా బావుగా. పాపమేడ వాళ్ళకి వారసుడు లేకపోతే ఆస్తి మొత్తం మనమే దుబ్బేయచ్చు. దానికి నేను అస్సలు ఒప్పుకోను. అమ్మో, అప్పుడే హాఫ్ అన్ అవర్ టైం అయింది. మేడం కి విటమిన్స్ టాబ్లెట్ ఇచ్చే టైం అయింది. ఆవిడ అసలు విటమిన్స్ కూడా కాదు. నా మెడికల్ కిట్ ఎక్కడా? ఓరిడసాలో బాబు సార్, డాక్టర్ డాక్టర్ డాక్టర్, మీరు కడుపుకి అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? మీరు కాబోయే తండ్రినా? నాకే అర్థం కాక చేస్తున్నాను పాప. రే అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా? కడుపుతో పాప మేడం నుంచోబెట్టి మీరు కూర్చుంటారా? బిడ్డ ఎదురు తిరిగితే? రే రిపోర్ట్స్ ఇచ్చేసావు కదా, ఇంకా నీకు ఇక్కడేం పని రా దొబ్బేక? డాక్టర్ డాక్టర్ డాక్టర్, మీ ఫ్రెండ్ నందగోపాల్ డాక్టర్ గారు పాప మేడం డెలివరీ అయ్యేంత వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారు. అంటే ఇంకో 9 నెలల పాటు ఉండు పాప. అరే ఏంటి బాబు సార్, కడుపుతో ఉన్న పిల్ల మీద అలా విసుకుంటారు? పాప మేడం మీరు లాక్ పెట్టి ఒకటి కొట్టండి. రైట్ యూజ్లెస్ ఫీమేల్. డాక్టర్ డాక్టర్ డాక్టర్, పాప మేడం మీరు అలా కొట్టకూడదు. అవునా? పాప మేడం ఒక పని చేయండి, మీకు కొట్టాలనిపించినప్పుడు నాతో చెప్పండి. నో, నాకు చెప్పండి. నాకు చెప్పండి. నాకు చెప్పండి. మా జీవితం నన్ను కొట్టడానికి పోటీలు పడుతున్నారు కదరా. అవును బాబా, పాప మేడంకి సీమంతం చేస్తే? ఇదిగో పాప, స్పైసీగా తినాలని ఉందన్నావుగా, పిజ్జా తెప్పించాను తిను. Oh, thank you so much, babu. Darling, come. నువ్వు తింటుండు పాప, వాటర్ తీసుకొస్తా. Okay. నన్ను కొడతావురా? వెంకు గారు ఎందుకు మా డాడీ గారిని కొట్టారు? కొట్టాలా నరకాలా? పాప మేడం పిజ్జా తింటే లోపల బాబు నుజ్జులు అవుతాడు. ఏంట్రా నీ ఇష్టాలు? కడుపుతో ఉన్నవాళ్ళు పిజ్జా తినకూడదా? తినకూడదు బాబు సార్, ఇది తినాలి. కడుపుతో ఉన్న వాళ్ళు, అదే ఏజ్ పారై ప్రెగ్నెంట్ అయిన లేడీస్ మామిడికాయలు చింతకాయలు తినాలి. మేడం ఎమోషన్ అబద్ధం చెప్పానా? ఎవడ్రా పాపకి కోపం తెప్పించింది? నేనా తింగరా? మేడం మీ భార్య కదా? అయితే అబ్బా ఆపండి. ఏంటి ఇది? గొడవ పెట్టుకుంటావా, జరగాల్సింది చూస్తావా? పాప మేడం ప్రెగ్నెంట్ లేడీస్ ఇదే తినాలి, తినండి. How can I eat this? యాపిల్ ఎలా తింటావో అలాగే తిని పాప. I can't eat this. This is very sour. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఇలా అయితే మిమ్మల్ని మీ బిడ్డని కాపాడటం చాలా కష్టం. అయితే బాబు సార్ తింటే సరిపోద్దా? గిరిగా ఏంట్రా వాడు ఇంకా ఏం చెప్పలేదు, నువ్వేట్రా తెగ రెచ్చిపోతున్నావు? భార్య చేయలేని పనిని భర్త చేయడం, భర్త చేయలేని పని భార్య చేయడం భారతీయ కాలమానం ప్రకారం. పాప Babu. నువ్వు తిన్నప్పుడు నేను తినాలంట పాప, లేకపోతే నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి డేంజర్ అంట. వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. Do it. చేతినమ్మ జీవితం. సిస్టర్ సిస్టర్, సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. వెరీ గుడ్ రా అన్నయ్య. బాబు సార్ మీరు తింటూ ఉండండి. పాప మేడం మీరు సీమంతానికి రెడీ అవ్వాలి, రండి. పాప మేడం అంతసేపు కూర్చోకూడదు, బిడ్డ ఎదురు తిరుగుతాడు. అంటే ఇప్పుడు సీమంతానికి కూడా బాబు సార్ని కూర్చోబెడతారా? కరెక్ట్ బావా. రే గిరిగా,
ఇవాళ నువ్వు నా చేతిలో మటర్ అయిపోతావురా. నిన్ను ఇలా కాదురా, ఇలా కాదురా, ఇలా కాదురా, మిమ్మల్ని చెప్తా. హలో వదినా, ఇక్కడ ఈ యూజ్లెస్ ఫెలోస్ అది వదినా. ఫోన్ ఒకసారి మిడిల్ క్లాస్ దానికి ఇవ్వు. అలాగే వదినా. సే తింగరే, మా వదిన లైన్ లో ఉంది, మాట్లాడే. హలో అత్తయ్య, మీరు సీమంతానికి లేట్ గా వచ్చినా పర్వాలేదు. షట్ అప్. మిడిల్ క్లాస్ వాళ్ళలాగా సీమంతం బాబుకి చేయండి, క్యాన్సిల్ చేయండి. అది కాదు అత్తయ్య. హలో అత్తయ్య, హలో. ఏమైంది? దీని మొహం చూస్తే అర్థం కాలేదంటరా. సీమంతం క్యాన్సిల్. బాబు పద పాప, మన రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. నువ్వు రా పాప. బాబు బోర్ కొడుతుంది, టీవీ ఆన్ చేయి. ఓకే పాప. హే బాబు సార్, ఏంటిది? ఏం చేస్తున్నారు? పాప మేడం కి డిస్టర్బ్ అయితే కడుపులో బిడ్డ ఎదురు తిరుగుతాడు. మమ్మీకి బోర్ కొడుతుందంటే వెంకు గారు. హే కాంపౌండర్ బ్రదర్, ఇంకేం చేయాలో చెప్పు. నన్ను అడగండి పాప మేడం, నేను చెప్తాను. ఇదిగో, వాట్ ఈస్ దిస్? రాబోయే మీ బిడ్డకి కాబోయే ఈ నాన్న వీటితో స్వెటర్ వెళ్తాడు. మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. సే తింగరే, అసలేంటే మీ ఉద్దేశం? మాకంటే మీరే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని అందరినీ షూట్ చేసి పడేస్తా. కాబోయే తండ్రిగా మీరంత ఎమోషన్ అవ్వకూడదు. బిడ్డ ఎదురు తిరుగుతాడు. చేతినమ్మ జీవితం. రండమ్మా, రండి రండి. సిస్టర్, తీసుకొచ్చాను. రా ప్రసవన్ రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈవిడెవరు దిల్లు? ప్రసవం అని పెద్ద మంత్రసాని, పొరుడు పోయటంలో ఎక్స్పర్ట్. బాబు వాట్ ఈస్ మంత్రసాని? జస్ట్ లైక్ హెడ్ నర్స్ పాప, డెలివరీకి హెల్ప్ చేస్తుందంట. ఓ, మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదేంటండి అలా అంటారు? ఈవిడ చాలా బిజీ. మీ డెలివరీకి ముందే బుక్ చేసుకోవాలని ఇక్కడికి పిలిపించాను. ఇక్కడ తల్లెవరు? త్వరగా చెప్పండి, నాకు అవతల చాలా పనులున్నాయి. ఇదిగో ఈవిడే. ఈవిడకైతే కాన్పు చాలా కష్టం. నేను వస్తా. ఒక్క నిమిషం ప్రసవం. బాబు డెలివరీ అవ్వటం చాలా ప్రాబ్లం ఉంటుంది పాప. ఆ హెడ్ నర్స్ సిస్టర్ ని సొల్యూషన్ అడుగు. నువ్వు కూడా ఏంటి పాప, ఇదంతా ఫ్రాడ్. కష్టమైన కాన్పుల్ని కూడా ఇష్టంగా చేసే ఈ ప్రసవాన్ని తీరుతావురా? ఎవర్రా నువ్వు భూమికి జానడంతున్నావు? అయ్యో ప్రసవం, అతనే కాబోయే తండ్రి. ఇవన్నీ తర్వాత గాని ముందు మా పాప మేడం కి ప్రసవం ఎందుకు కష్టమో చెప్పు ప్రసవం. చూడు, నీకోసం చెప్తున్నానమ్మాయి. కాన్పు సక్రమంగా జరగాలంటే వీళ్ళ సొంత ఏదో అక్కడే జరగాలి. లేదంటే పుట్టే పిల్లాడు తండ్రి లేనోడుగా పుడతాడు. బాబు డెలివరీ యుఎస్ లోనే జరగాలంటే పాప, లేకపోతే నేను చస్తానంట. ఏం పర్వాలేదు బాబు సార్. కడుపులో ఉన్న పాప మేడం ని, అందులోనే ఏజ్ బారైన పాప మేడం ని అంత దూరం ఎలా పంపిస్తాం? ఏం జరిగితే అది జరిగింది. డెలివరీ ఇక్కడే జరగాలి. దీని డెలివరీ నా చావుకొచ్చింది. బాబు సార్, మీరేం వర్రీ అవ్వకండి. మీకు పుట్టే బిడ్డకి మీ ఫోటో చూపించి పెంచే బాధ్యత ఈ అన్నయ్య తీసుకుంటాడు. బాబు సార్, మీరెక్కడున్నా మీ ఆత్మ శాంతించేలా మేము చూసుకుంటాం బాబు సార్. ఆపండి, మీ మాటలతో నన్ను ఇప్పుడే చంపేసేలా ఉన్నారు కదరా. ఇదిగో చూడండి, పాప డెలివరీ మాత్రం యుఎస్ లోనే జరుగుతుంది. అవును డాడీ, మనం యుఎస్ వెళ్ళిపోదాం. బాబు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళతో మనకెందుకు పాప, మనం రిచ్ గా యుఎస్ వెళ్ళి అక్కడే రిచ్ గా మన బాబుకి బారసాలు చేసుకుందాం. బాబు నీకంతా ఫ్లైట్ లో చెప్తాను పాప, ముందు పద. ఎలా వెళ్తారో నేను చూస్తాను. ఇప్పుడు అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తాను. బావా ఫోన్. హలో అత్తయ్య, పాప మేడం కాన్పు. షట్ అప్. కాన్పు ఏంటి మిడిల్ క్లాస్ దానిలాగా? డెలివరీ అనలేవా? డెలివరీ ఏంటో పిజ్జా డెలివరీ లాగా. షట్ అప్. పాప మేడం డెలివరీ యుఎస్ లో చేయాలంట. వాడు యుఎస్ వెళ్ళడమే కరెక్ట్. అది కాదు అత్తయ్య, భారతీయ కాలమానం ప్రకారం. షట్ అప్. డు వాట్ ఐ సే. విన్నావుగా మా వదిన గారు చెప్పింది. పద పాప, మనం లగేజ్ సర్దుకుందాం. యా బాబు. దిల్లు,
మనం అనుకున్నట్టుగానే ఆ పాప బాబు యుఎస్ వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఈ డ్రామా? ఎందుకంటావేంట్రా బాగా మనం రచ్చ చేయకుండా పంపించేస్తే డౌట్ వచ్చి డ్రాప్ అయిపోతాడు. ఒకవేళ కన్విన్స్ అయ్యి ఇక్కడే ఉంటామంటే ఒక పని చేస్తాను, ఏంటి? నిన్ను పొడిచి పోదుపుతాను. సిస్టర్ వస్తున్నారు. చెప్పింది గుర్తుందిగా? జాగ్రత్త పాప, లోపల బేబీకి ఏం కాలేదుగా? నో బాబు. థ్యాంక్ గాడ్. ఓరిడేసాలు ఉత్తుట్టి కడుపుకే ఇలా ఉంది, ఒరిజినల్ కడుపు అయితే చూడలేక సచ్చేవాళ్ళం. అవును. నెమ్మదిగా దిగు పాప. డాడీ అటు చూడండి. ఏంట్రా చిల్లర దొంగల్లా గుమ్మానికి అడ్డంగా నిలబడ్డారు? ఓ, మేము యుఎస్ వెళ్తామని చెప్పి ఖర్చులకి డబ్బులు అడగడానికి వచ్చారా? బాబు సార్, మాటలు మర్యాదగా రానివ్వండి. మేం పాప మేడం డెలివరీ అయ్యేంత వరకు ఎక్కడికి పంపం. మీరు ఎదురు తిరిగితే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం. అవును. చూస్తారండి కామ్రేడ్స్. అవును, మేము వెళ్ళనివ్వం. ఇక్కడే ఉన్నారు. పాప పాప పాప. బాబు ఫోన్ పైన ఉంది. 1 సెకండ్ పాప. Hey useless fellows, get out from here. No. బేబీ, నేను రమ్యగా చెప్తున్నాను. Get up. మమ్మీ, రమ్య కాదు, రోజా కాదు, మర్యాదగా చెప్తున్నాను. Whatever. Hey baby, move from here. పాప Bye బాబు. ముందు నేను చెప్పినట్టు చేయి పాప, తర్వాత చెప్తాను కానీ. Okay, come. Hey, పాప, ఈ వెంకుగాడు ఫ్రాడ్, నిజంగా కాంపౌండర్ కాదు. what? అవును పాప, ఇందాక ఫోన్ చేసింది నిన్ను టెస్ట్ చేసిన డాక్టర్ నందన్ రావే. నువ్వు చేసుకున్న వాంతులు గ్యాస్ ఫామ్ అయి వచ్చాయంట, ప్రెగ్నెన్సీవి కాదంట. ఈ యూజ్లెస్ ఫెలోస్ మన ఇంట్లోంచి బయటికి పంపించడానికి వేసిన చీప్ ట్రిక్స్ పాప. బాబు జంప్. ఎక్కడికి jump?